యా సో ఇట్లా అచీవర్స్ని చూస్తే ప్యానిక్ వస్తుంది నాకు, అందుకే పూలకుండి ఇస్తుంటే ట్రే తీసుకున్నా. సో బట్ కంగ్రాచులేషన్స్, ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్. యూనో అంటే ఐ హ్యావ్ బీన్ ఎ హ్యూజ్ అడ్మైరర్. నాకు మస్తు ఇష్టము అంటే జాబులు తెచ్చుకున్న వాళ్ళన్నా, లైఫ్లో నెక్స్ట్ ఫేజ్కి పోతున్న వాళ్ళన్నా, చిన్నప్పటి నుంచి కష్టపడ్డోళ్ళన్నా ఏమో అంటే స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. అంటే ఐ మైట్ సౌండ్ బయాస్డ్, I might rate people on their success. It doesn't look good when I speak all this in front of cameras and in front of people. కాకపోతే నిజమే చెప్పాలి కదా. అంటే ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? మంచి జాబ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, జాబ్ లేని వాళ్ళకి తక్కువ రెస్పెక్ట్ ఇస్తారంటే ఏమో మరి. అంటే చిన్నప్పటి నుంచి కష్టపడితేనే కదా లైఫ్లు మారుతాయి, కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటేనే కదా థింగ్స్ మారుతాయి. సో మీరు you might have done many things right, many times you might have worked more than others, more than your friends. So that's the reason you are here. And నిజంగానే అంటే హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉండింటారు మీకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎగ్జాక్ట్లీ 20 minutes మాట్లాడమన్నారు. అంటే నేను ముందే చెప్తున్నా. సో బికాజ్ నా చేతిలో మైక్ ఉంటే నేను మాట్లాడుతుంటా, నాకు దీనికోసమే పుట్టిన అనిపిస్తుంది. సో నాకు 20 minutes కాబట్టి నేను ఒకసారి టైం చూసుకుంటున్నా. 6 నా వాచ్లో 6:30 అవుతుంది. సో 6:50 వరకు. సో నేను 10 minutes మాట్లాడే ఐ జస్ట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు మై బ్రదర్ ఆఫ్టర్ దట్. సో 10 minutes ఇస్ హ్యూజ్ టైం, నాకు మస్తు ఇష్టము. సో 10 minutesలో జస్ట్ పే యువర్ అటెన్షన్, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఐ విల్ నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఎట్ ఆల్. అయితే గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ 2 ways. లైక్ one thing is, because I have crossed your face, I am just addressing the students here and పేరెంట్స్ కొంచెం ఇగ్నోర్ చేయండి, నేను జస్ట్ మీ పిల్లలతోనే మాట్లాడుతున్నా. అయితే ఏంటంటే నేను ఏమంటున్నా, నేను మీ ఫేజ్ అంటే మీ ఏజ్ క్రాస్ చేసి వచ్చినా కాబట్టి నాకు కూడా జాబులు వచ్చినాయి, నాకు కూడా జాబ్ వస్తానే లైఫ్ సెటిల్ అయింది అనుకున్నా. ఇంకా లైఫ్ మారింది, ఇంకా ఇంతకంటే ఏముంటుంది లైఫ్లో, అయిపోయింది ఇక జీవితం అనే అనుకున్నా నేను కూడా. కాకపోతే దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూ ఆల్ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్. ఏమవుతుందంటే you are entering into a new phase. I heard that some of you have got a very good package. మంచి నెలకు లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇప్పటి నుంచి. అండ్ ఎనీ జాబ్, ఎనీ ప్యాకేజ్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. చిన్నప్పటి నుంచి చెప్తూనే వచ్చారు కదా, అంటే 10th class మంచి చదువుకో మీ లైఫ్లు మారుతాయని అబద్ధం చెప్పిండ్రు. తర్వాత ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ తెచ్చుకో లైఫ్ మారుతుంది, అంటే ఎంసెట్లనో లేకపోతే ఐఐటీలనో నీట్లనో అది మారుతుందని చెప్పిండ్రు. అది కూడా అబద్ధమే అనిపించింది, అబద్ధమే, ఏం మారలే. తర్వాత మళ్ళీ 4 ఏండ్లో 3 ఏండ్లో 5 ఏండ్లో చదవాల్సి వచ్చింది, చదివినాం. తర్వాత లైఫ్ మారుతుంది అనుకుంటే కొంచెం కష్టమే ఉంటుంది బయట మార్కెట్. సో మంచి జాబ్ రావాలంటే వేరే కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనకు వీక్యూబ్ లాంటి కంపెనీస్ కూడా హెల్ప్ చేస్తాయి. సో అట్లా మళ్ళీ మనం ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ 4 నెలలో 5 నెలలో సంవత్సరం ఎఫర్ట్స్ పెట్టి ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చి, సినిమాలో చూపించిన ఇంటర్వ్యూ అంటే కూడా ఈజీ ఉండదు కదా. సినిమాలో జస్ట్ ఒక ఫైల్ చూపిస్తారు, ఇంటర్వ్యూ రూమ్లోకి పోతాం, అక్కడ 2-3 పంచులు వేసుకుంటారు, మంచి మాట్లాడతారు, అరే హీజ్ ఇంట్రెస్టింగ్ అంటారు, జాబ్ ఇచ్చేస్తారు. సో అట్లుండే మనకి యాప్టిట్యూడ్ రౌండ్స్ ఉంటాయి, టెక్నికల్ ఉంటాయి, ఎన్నో రౌండ్స్ ఉంటాయి, ఎంతోమంది ఇంటర్వ్యూ చేస్తారు, ఎన్నో జాబ్లలో రిజెక్షన్ వస్తుంది. సో ఏబుల్ టు హియర్ క్లియర్ అయింది ద వాయిస్. సో అట్లాంటివి అన్నీ అయితే, సో నాకు ఎందుకు ఇంత ఇష్టం అంటే, మీరు ఇన్ని క్రాస్ చేసి ఇప్పుడు ఈ ఫేస్కి వచ్చినారు కాబట్టి ఇష్టం. అయితే ఏమవుతుంది తెలుసా లైఫ్లో, అంటే ప్రతిదీ కొత్తలో చాలా బాగుంటుంది. మీకు కూడా ఇప్పుడు కొత్త జాబ్ బాగుంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు, ఒక సాఫ్ట్వేర్ అట్మాస్ఫియర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అదే అని కాదు, లైఫ్లో ఏదైనా బాగుంటుంది. కొత్త లవ్ చేస్తే బాగుంటుంది, కొత్త పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. సో కొత్త పిల్లల్ని కన్నా చిన్నగా ఉంటారు, ముద్దుగా మస్తుంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సైటింగ్ వెన్ ఇట్ ఈస్ న్యూ, వెన్ ఇట్ ఈస్ అంటే ఏదైనా మస్తు ఎక్సైటింగ్ అనిపిస్తుంది కొత్తగా. తర్వాతనే అసలు జీవితం తెలుస్తుంది అంటారు కదా. కాకపోతే చాలామందికి ఏమవుతుందంటే, చాలా మందిలో కొంతమందికి ఏమవుతుందంటే తర్వాత కూడా బాగుంటుంది. సో తర్వాత బాగుండడానికే, తర్వాత బాగుండకపోవడానికే. ఎందుకంటే నేను ఐ మీట్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వీకెండ్ కలిసి అరే నేను జాబ్ వదిలేస్తారా, అయితే లేదురా, ఏం ప్రెషర్ రా, ఇంతకంటే ప్రెషర్ ఉంటుందా రా లైఫ్లో, ఎవడు చేస్తాడు జాబులు, వీనికి సమాధానాలు చెప్పాలి, మస్తు ఇరిటేషన్ వస్తుంది, అది ఇదని. నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉంటే దాంట్లో 8 మంది ఇదే మాట్లాడతారు. మళ్ళీ మండే రోజు ఏడ్చుకుంటే జాబ్కి పోతారు, మళ్ళీ ఫ్రైడే వస్తుంది, థర్స్డే వస్తుంది, మళ్ళీ ఇదే ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అబ్బా చంపుతున్నారా ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్, ఇదే ఉంటుంది. వెరీ ఫ్యూ పీపుల్ ఎంజాయ్ దేర్ లైఫ్. సో ఇఫ్ ఐ సే ఆన్ అన్ యావరేజ్, ఇఫ్ యూర్ ఏజ్ ఈజ్ అరౌండ్ 25,
there is at least another 50 years of life. At least 50 years of life if you're good, if you're maintaining good habits, good food habits, if you're doing exercise every day. నాకు తెలిసి 50 కాబట్టి 60 కూడా బతుకుతారు, 70 కూడా బతుకుతారు. లైఫ్ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది, ఎప్పుడు ఎవరు చచ్చిపోతారు అంటే అవన్నీ నమ్మకండి. ఎవరో లక్షల్లో ఒకరు చచ్చిపోతారేమో, అట్లా అందరం చచ్చిపోం కదా, కలుస్తాం. సో ద ప్రాబిలిటీ కన్సిడర్ చేస్తే మనకు మస్తు లైఫే ఉంటుంది. సో మనం 80 years లైఫ్ అనుకున్నా కూడా ఇంకొక 50-60 years లైఫ్ ఉంటుంది కదా. ఎగ్జైటింగ్గా మారాలంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ ఈజ్ సంథింగ్ వేర్ యువర్ వర్క్ బికమ్స్ ఎక్స్ట్రాడినరీ ఫర్ యూ. యూ వుడ్ లవ్ టు గో టు వర్క్. ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచించండి. మీరు రేపు పొద్దున వర్క్కి పోతున్నారు అనుకోండి, అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు జనాలు, లేదా మీరు ఏ పని చేస్తున్నారో దాని మీద మీకు కంప్లీట్ గ్రిప్ ఉంది. మీరు ఒక టీంలో వర్క్ చేస్తుంటే ఆ టీంలో బెస్ట్ పర్ఫార్మర్ మీరే. మీ టీం లీడ్ కూడా మీరు లేకపోతే గిలగిలలో కొట్టుకుంటున్నాడు. లేదా మీరు ఒక రోజు ఆఫ్ తీసుకుంటే జరిగే పని కొంచెం తక్కువ జరుగుతుంది. ప్రతిసారి ఏదైనా సొల్యూషన్ కోసం మీ వైపు చూస్తున్నారు అందరు. మీకు ఒక స్పెషల్ అటెన్షన్ ఉంది కంపెనీలో. మీరు ఎట్లా ఒక 1000 మందిలో మీరు ఒకరు పోతున్నారు వస్తున్నారని కాకుండా ప్రతి ఒక్కరికి మీ మీద ఒక దృష్టి ఉంది, మీ గురించి ఒక టాక్ ఉంది. మీరు ఆ రోజు అక్కడ పక్కన ఎక్కడో పని చేస్తున్నా ఇక్కడ మీ గురించి గొప్పగానే మాట్లాడుతున్నాడు. అరే ఆ వేస్ట్ గాడు వాడు ఏం చేయడం అంటలేరు, ఏం పని చేస్తాడు అంటున్నారు, అది మీకు వినిపిస్తుంది. సో ద పాయింట్ హియర్ ఈజ్ అంటిల్ యు ఆర్ ఎక్సలెంట్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్ యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు వర్క్. మీకు పనికి పోబుద్దే కాదు. ఎప్పుడైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అభిషేక్ శర్మ అని ఇండియా క్రికెటర్ ఉన్నాడు, ఓపెనర్ ఉన్నాడు. నాకు తెలిసి ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయిందనుకుంటా, నేను చూడలేదు స్కోర్ కూడా. అయితే అభిషేక్ శర్మ ఉన్నాడు. అభిషేక్ శర్మ ఎప్పుడైనా బ్యాటింగ్ పోయేటప్పుడు చూడండి, జస్ట్ అబ్జర్వ్ హిమ్. హీ లవ్స్ టు టేక్ ద స్ట్రైక్. అక్కడ షాయిన్ అఫ్రీది ఉండని, స్టార్క్ ఉండని, ఎంత ఫాస్ట్ ఎవరన్నా బౌలింగ్ చేయని, ఇట్లా నిలబడతాడు. ఎంత ఎంజాయ్ చేస్తుంటాడు తెలుసా, లోపల లడ్డూలు వెళ్తుంటాయి. ఎందుకంటే హీఈస్ ఎక్సలెంట్ ఇన్ హిస్ స్కిల్. హీ నోస్ హౌ టు బ్యాట్. నువ్వు 150 స్పీడ్ లైన్ కొడతా అంటాడు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ సచిన్ టెండూల్కర్, సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ విరాట్ కోహ్లీ, సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ అక్షయ్ కుమార్, సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ షారుఖ్ ఖాన్, సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ ఎవ్రీ పర్సన్ whom we are speaking about. It could be an industry, movie industry, it could be a sport, it could be politics, it could be a business, it could be anything. జాబ్ చేసేవాళ్ళు కానీ మనకు సీఈఓలు లాగా చేస్తారు కదా. ఇప్పుడు సుందర్ పిచ్చైని తీసుకోండి, లేకపోతే ఇంకొకరిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. మనం ఈరోజు ఒకరి గురించి మాట్లాడుతున్నామంటే వాళ్ళ పనిని ఎంజాయ్ చేస్తున్నారు. డాన్సర్స్ని తీసుకోండి, సింగర్స్ని తీసుకోండి. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి పాట పాడాలి రా అని అంటారు కదా, ఎన్నో వేల సాంగ్స్ పాడిందంట కదా. ఆయన స్పాన్లా ఆయన పాడిన పాటలు లెక్క పెడితే రోజుకు ఆన్ అన్ యావరేజ్ 1 కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే రోజుకు 2-3 ఉన్నాయి యావరేజ్. అంటే అన్ని పాటలు, కొత్త లిరిక్స్, కొత్త పాటలు. కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఆయన ఇరిటేట్ అయి ఉంటాడు. అబ్బా దరిద్రం, ఈరోజు మళ్ళీ పాట పాడాలా, అమ్మయ్యా ఈరోజు ఇంకో పాట పాడాలా, ఈరోజు ఇంకొకటా, ఈరోజు కొత్తదా అని మళ్ళీ ఎన్ని కన్సర్ట్స్, ఎన్ని ఈవెంట్స్. మీరు ఇప్పుడు అరిజిత్ సింగ్ని తీసుకున్నా, లేకపోతే శ్రేయా ఘోషల్ని తీసుకున్నా, వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే వాళ్ళకి తెలుసు నేను ఎక్స్ట్రాడనరీ పర్ఫామ్ చేస్తే పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కరికి. అసలు నేను పర్ఫామ్ చేస్తే అందరి దృష్టి నా మీదనే ఉంటుందని తెలుసు. మీరు వర్క్ చేస్తున్నప్పుడు అందరి దృష్టి మీ మీద ఉంటే మీకంటే ఎంజాయ్ ఎవరు చేయరు. మీకు సాటర్డే వస్తుంటే బాధ అవుతుంది, మండే వస్తుంటే సంతోషం అవుతుంది. సో సాటర్డే వస్తుంటే బాధపడి మండే వస్తుంటే సంతోషపడుతున్నారంటే పుట్టినందుకు ఒక సార్థకత ఉంటుంది. దట్ ఈజ్ వేర్ యూ ఎంజాయ్ యువర్ లైఫ్. సో మనకు అబ్దుల్ కలాం చెప్పినట్టు ఏ పని చేసినా ఎక్స్ట్రాడినరీ చేయండి. మీరు బాత్రూంలో గడిగినా ఎక్స్ట్రాడినరీ గడగండి, మీరు ఆటో నడిపినా ఎక్స్ట్రాడినరీ నడపండి. ఏ పని తక్కువ కాదు, ఏ పని ఎక్కువ కాదు. మీరు చేసే పనిలో మీరు ద బెస్ట్ ఉండండి అని ఎందుకు చెప్పిండంటే ఆయన, ద బెస్ట్ ఉంటే మిగతా వాళ్ళకి ఎంత ఉపయోగం అవుతుంది, వేరేళ్ళు ఎంత హైలైట్ ఫీల్ అవుతారు, వేరేళ్ళు ఎంత సంతోషపడతారు, వేరేళ్ళకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, సొసైటీ మొత్తం మార్చేస్తారు. అది కానే కాదు. మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే సొసైటీని మార్చినట్టే. మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ స్ప్రెడ్ చేస్తారు. హ్యాపీనెస్ స్ప్రెడ్ అంటే పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. మీరు పక్కన వాళ్ళతో మాట్లాడితే మీ హ్యాపీనెస్ వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది. మీతో అందరు టైం స్పెండ్ చేయాలనుకుంటారు. సో తెలియకుండానే నేచర్కి అంతా ఒకలాంటి వైబ్ క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీరు కాంట్రిబ్యూట్ చేసినట్టే. పోనీ సెల్ఫిషే అనుకుందాం, మజా వస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ శాలరీ పెరుగుతుంది, మజా వస్తుంది కదా. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా మీరు కొంచెం సేపటి తర్వాత ఇచ్చింటే మస్తు ఉంటుండే ఫుడ్, 20 minutes తర్వాత.
అంటే నాకు కూడా ఆకలి అవుతుంది ఏమంటే అంత కాన్సన్ట్రేషన్ మీద ఇదే అవుతుంది. నాకు తెలిసి నేను మాదే వినాలని ఉంది కానీ వాళ్ళు ఇస్తుంటే తీసుకోకపోతే మంచిగా అనిపించదని తీసుకుంటున్నారు. కాకపోతే ఏమంటున్నా అంటే ఒక 2 minutes సార్ ప్లీజ్. అయితే అట్లా స్ట్రిక్ట్ కాదు, నేను మంచిగా మాట్లాడతా. కాకపోతే నాకు ఏంటంటే సేమ్ అభిషేక్ శర్మ వీళ్ళలా అని అనిపిస్తుంది. నేను నా ప్రొఫెషనే ఇది. అంటే నాకు మాట్లాడేటప్పుడు నాకు ఏమవుతుంది అంటే నాకు ఒక పిచ్ ఉంది. నాకు ఏమవుతుందంటే ఇట్లా మాట్లాడేటప్పుడు నేను ఇక్కడ పోయినా అనుకో అందరు చూపిట్ రావాలి, ఇక్కడ పోయినా అనుకో అందరి కళ్ళిട്ട് తిరగాలి. సో నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఇట్లా పోడియం దగ్గర మాట్లాడడం, అదర్వైజ్ అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మీకోసం ఏం కాదు, అది నా కోసమే. ఏ రోజైతే అది ఆగిపోతుందో ఆ రోజు నేను ఈ ప్రొఫెషన్ నుంచి దిగిపోతా. ఎందుకంటే నాకు ఎంజాయ్ కాదు, ఇక నాకు మజా రాదు. ఇక నాకు ఓన్లీ వెన్ యూ పే అటెన్షన్ ఐ వుడ్ లవ్ టు డూ దిస్. నాకు ఇన్వైట్ చేసినప్పుడు కూడా నాకు నేనే అడుక్కున్నా. నాకు అది ఏమంటారు, జ్యోతి అంటే ఏమన్నారు, మీరు ఫ్రీ ఉంటే సండే రోజు ఇట్లా చీఫ్ గెస్ట్గా రండి అంటే మాట్లాడేది ఉంటుంది కదా అంటే మాట్లాడేది ఉంటుంది. ఒక 2 మాటలు మాట్లాడాలంటే 2 మాటలు కాదు కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను నేను అడిగిన. సో నాకు ఇష్టం ఇది. అయితే నేను నిజంగానే చెప్తున్నాను, సీరియస్ నోట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ రెడీ టు వర్క్ అండ్ యూ మైట్ హావ్ వర్క్ బిఫోర్ బట్ టుడే స్టార్ట్ ఫ్రెష్. బికాస్ ఇప్పుడు ఇక్కడ చూస్తే కూడా మనము ఇట్స్ అన్ అచీవర్స్ మీట్. ఇప్పుడు చూడండి, సెలబ్రేటింగ్ 100+ ప్లేస్మెంట్స్. సో వెన్ యూ ఆర్ సెలబ్రేటింగ్ ఐ వాంట్ దిస్ సెలబ్రేషన్ టు లాస్ట్ లాంగ్. ఇప్పుడు సేమ్ మళ్ళీ మ్యారేజ్ లానే పెళ్లి రోజు మస్తు ఉంటుంది, పెళ్లి తర్వాత కష్టం వస్తుంది కదా, అట్లనే అంటున్నా. ఇది పెళ్లి రోజులా కాకుండా రేపు ఎల్లుండి ఎంత మజా వస్తుందో, ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందో అన్నట్టే ఉండండి మీరు. సో నిజంగానే చెప్తున్నా, ఏం చేయండి అంటే ఫస్ట్ డే నుంచి ఆ ఆఫీస్ వర్క్ 8 hours ఉంటుంది కదా, డెడికేటెడ్ ఇచ్చేసేయండి. ఇఫ్ యు ఆర్ గెటింగ్ టు లెర్న్ ఎ న్యూ థింగ్, లెర్న్. ఫర్గెట్ అబౌట్ శాలరీ. ఇట్ కుడ్ బి 20,000, 30,000, 40, 50, 1 lakh, 1.5 ఎంతన్నరా అని పక్కన పెట్టేసేయండి. యు ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే బై పేయింగ్ మనీ ఇన్ రిటర్న్. ఏమంటారు చూడు, కన్యాశుల్క్ ఏమంటారు, నాకు గుర్తు ఏమంటారు దాన్ని, ఎదురుకట్నం కాదు, ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు చూడు, అట్లా అనమాట ఇది. అంటే ఇట్స్ మోర్ లైక్ అరే అంత పెళ్లి చుట్టే తిరుగుతుంది, ఏమైందో నాకు సారీ. నేను ఏమంటున్నా లేదు, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మళ్ళీ నా కోసం అసలు కాదు. నేను చాలా సెల్ఫ్లెస్ పర్సన్ని. ఎందుకంటే మీ లైఫ్ మంచిగా ఉంటే నా వీడియోస్ చూడరు, నన్ను పట్టించుకోరు, వేరే లైఫ్లు ఉంటారు. మీ లైఫ్ కొంచెం బాధగా ఉంటేనే ఏదో మోటివేట్ చేస్తారు, ఏదో మంచి విషయం చెప్తారు, మంచి అని చూస్తారు. సో నాకు మీ లైఫ్ అటు ఇటు అయిపోతేనే సంతోషం కావాలి, కానీ నాకు కాదు. నాకు మీ లైఫ్ మంచిగా అయితేనే సంతోషం అవుతుంది. నేను ఏం చెప్తున్నా అంటే జస్ట్ మీకోసం, ఎవరైతే వింటున్నారో మీ ఒక్కరి కోసం, మీ పక్కన వాళ్ళకు, మీ పేరెంట్స్ కోసం, మీ ఎదురింటి వాళ్ళ కోసం, మీ బంధువుల కోసం కానీ కాదు. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అట్లా వస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంటే. మీ లైఫ్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు ఇంపార్టెంటే. మీరు వాళ్ళ కోసం చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత స్వార్థపరులు అంటే వాళ్ళకు మీరు మీ కడుపు నిండితే వాళ్ళకి ఎక్కువ సంతోషం అవుతుంది. వాళ్ళ కడుపు నిండిన దానికంటే మీరు హ్యాపీగా ఉంటే మీ మొహంలో నవ్వు చూస్తే వాళ్ళకి ఎక్కువ నవ్వు వస్తుంది. సో వాళ్ళకి ఎక్కువ సంతోషం కావడానికి మీ కడుపు నింపుతారు. వాళ్ళ మొహంలో ఎక్కువ నవ్వు రావడానికి మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. మీకు ఎక్కువ శాలరీ వస్తుంటే వాళ్ళకి ఖర్చు పెడతారా లేదా పక్కన పెట్టండి. వాళ్ళు ఖర్చు పెట్టరు. మీరు రేపు పొద్దున పెళ్ళి అయితే పిల్లలు పెడతారు, మీ పిల్లలకు లేకపోతే మీ భర్తలకు ఎవరెవరికో ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళకి తక్కువ పెడతారు. అయితే కూడా వాళ్ళకి హ్యాపీ ఎందుకు అవుతుందంటే మీరు సంతోషంగా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు. సో అంత స్వార్థపరులు అనమాట వాళ్ళు. మీ సంతోషంలో వాళ్ళ సంతోషం వెతుక్కొని, నిజంగానే మా డాడీ, నేను బస్సులో పోతుంటే మా డాడీ నాకు విండో సీట్ ఇస్తాడు. ఆయన నాకు విండో సీట్ ఎంత ఇష్టం అంటే, ఈ ప్రపంచంలో ఎవరి కోసం విండో సీట్ త్యాగం చేయడం నా కోసం తెస్తాడు. ఎందుకంటే నేను హ్యాపీ ఉంటే నాకు ఎక్కువ హ్యాపీనెస్. సో ఎక్కువ హ్యాపీనెస్ కోసం అట్లా చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తే మీకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. అంత పక్కన పెడితే వర్క్ అయితే 100% నేర్చుకోండి. ఒక ఆపర్చునిటీ అనుకోండి, నిజంగానే నేర్చుకోండి. ఒక 2 years తర్వాత చూడండి మీ లైఫ్ ఎట్లుంటుందో. మీరు మీ టీంలో ఎక్సలెంట్ ఉంటే, మీరు చేసే కంపెనీలో ఎక్సలెంట్ ఉంటే, ఆ స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ ఉంటుంది చూడు, అది చేస్తున్నప్పుడు ఒకలాంటి కిక్ వస్తుంది తెలుసా. లీవ్స్ అవైల్ చేసుకోబుద్ది కాదు. లీవ్స్ ఉంటేనే అనిపిస్తుంది, నేనైతే ఆఫీస్కే పోతా అనిపిస్తుంది. సో అంత అమేజింగ్ ఉంటుంది లైఫ్. నాకు తెలుసు నచ్చిన పని చేస్తే ఎంత తృప్తి వస్తుందో, నచ్చని పని చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో. సో పనిలో ఏమీ లేదు, అది నచ్చితే 100% మీరు సక్సెస్ అయినట్టే. డబ్బులు ఎంత వస్తున్నాయి ఏమవుతుంది పక్కన పెట్టండి. ఆ పని నచ్చుతుంటే లోపల లడ్డూలు వెళ్తుంటాయి.
సో అది నచ్చాలంటే ఖచ్చితంగా దాని మీద గ్రిప్ రావాలి. ఇప్పటివరకు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి నేర్చుకునేది ఒక ఎత్తు. మారుతుంటే మీకోసం మీరు నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి, దాంతోపాటు డబ్బులు వస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోండి, టూర్లు వేయండి, ట్రిప్లు వేయండి, తిరగండి, మళ్ళీ రివర్స్ వచ్చి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ పని చేయండి. ఎందుకంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని ఊరికి అనలేదు. ఎందుకన్నారంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని, పని చేస్తే పైసలు వస్తాయి, పని చేస్తేనే పైసలు వస్తాయి, పని చేస్తేనే రెస్పెక్ట్ వస్తుంది, పని చేస్తేనే వాల్యూ వస్తుంది, పని చేస్తేనే అన్నీ వస్తాయి. మనకు నెలకు 2 లక్షలు వస్తున్నాయి అంటే నీ వాల్యూ 2 లక్షలు కాదు, నువ్వు చేసే పని విలువ 2 లక్షలు. మీ డాడీ ఏం చేస్తాడు, మీరు ఏం చేస్తారు, మీ పిల్లలు ఏం చేస్తారు, ఏం చేస్తారు, చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది అంత ఇంపార్టెంట్. కాబట్టి వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. అండ్ ఇంకొకటి, బిఫోర్ ఐ క్లోజ్ అండ్ గివ్ ఇట్ టు మై బ్రదర్, వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్, ఎప్పుడు కూడా మీ పనిని హేట్ చేయకండి. నాకు తెలిసి తిరిగి అటే వస్తున్నా, బట్ అటే రావాలి కూడా. ఎందుకు హేట్ చేయకండి అంటే, అది మీ ఇంటికి కరెంట్ ఇస్తుంది, మీకు ఫుడ్ ఇస్తుంది, మీకు పండుకోవడానికి బెడ్ ఇస్తుంది, నిద్ర ఇస్తుంది, మీ పనే ఇస్తుంది, ఇవన్నీ మీ వాళ్ళ కడుపులు నింపుతుంది. మీరు ఎక్కడికైనా పోవాలంటే ఆ టికెట్ మీకు మీ పనే ఇస్తుంది, డ్రెస్సులు మీకు మీ పనే ఇస్తుంది, సొసైటీలో రెస్పెక్ట్ మీకు పనే ఇస్తుంది. ఎక్కడికి పోయినా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, పెళ్ళికి పోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లల్ని కానీ వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలన్నా అది మీ పనే ఇస్తుంది. సో పని ఇంత ఇస్తున్నప్పుడు ఈ దరిద్ర పని నేను ఎందుకు చేస్తున్నా అనుకుంటే, అమ్మని నాన్నని ఎదురు మాట్లాడినట్టు వాళ్ళతో గలీజ్గా మాట్లాడిన దానికంటే గలీజ్ అది. సో అర్థం చేసుకోండి, అంత ఇచ్చిన దాన్ని ఇచ్చేటివి ఏమి చూడం. ఈరోజు షూస్ వేసుకొని ఇట్లా బయటికి పోతాం, ఒక హోటల్కి పోయి బిల్లు కడతాం, తింటుంటాం, ఇంట్లో వండుకుంటుంటాం, బియ్యం కొనుక్కుంటుంటాం, చికెన్ తెచ్చుకుంటాం, అన్నీ చేసేటప్పుడు గుర్తురాని పని పనికి పోయేటప్పుడు గుర్తొస్తుంది ఈ దరిద్ర పని అని. సో అవన్నీ కూడా ఇదే ఇస్తుంది. రోజుకి 8 గంటలు కష్టపడితే మిగతా 16 గంటల లైఫ్ కూడా ఇస్తుంది ఇది. సంవత్సరానికి 200 రోజులు, 250 రోజులు 8 గంటలే కష్టపడితే మొత్తం 365 రోజులు 24 అవర్స్ తృప్తినిస్తుంది, మంచి నిద్రనిస్తుంది. సో ఇంతగానం ఇస్తుంది. మీ లైఫ్లో జస్ట్ 15% మీరు పని చేస్తే 85% రిజల్ట్స్ అది ఇస్తుంది. 85% ఎంజాయ్ చేసుకుంటే 15% చేయడానికే చీదరించుకుంటున్నాం, ఇరిటేట్ అవుతున్నాం. I request all of you, I sincerely want all of you to respect your work, whatever it is. ఈ రోజు కొత్త బిగినింగ్ స్టార్ట్ అయింది. యూ ఆల్ విల్ జాయిన్ యువర్ కంపెనీస్, రెస్పెక్ట్ యువర్ కంపెనీ, రెస్పెక్ట్ యువర్ వర్క్, లవ్ ద వర్క్, ఇట్ విల్ గివ్ బ్యాక్ ఇన్ టర్న్స్. నువ్వు ఒకటి ఇస్తుంది 10 ఇస్తుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా ఇట్ విల్ గివ్ ఇట్ బ్యాక్, ఇట్ విల్ గివ్ బ్యాక్ టు యూ. అసలు 10x, 100x, 1000x ఇస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ ప్రాసెస్లో హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, వర్క్ ఈజ్ వర్షిప్ అనేది చెప్పిన, హెల్త్ని మంచి చూసుకోండి. ఖచ్చితంగా ఒక ½ అవర్ స్వెట్అవుట్ కండి, డ్యాన్స్, వర్కౌట్ ఏదో ఒకటి చేయండి. బికాజ్ యు ఆర్ యంగ్, 30, 35, 40 వస్తాను పిచ్చి పిచ్చిగా అవుతుంది బాడీ. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. వర్క్తోనే స్ట్రెస్ తీసుకోకండి. స్ట్రెస్ ఫ్రీకి యూ జస్ట్ హ్యావ్ ఎన్ యాక్టివిటీ. Be happy and be healthy. If you're healthy, you'll be happy. If you're happy, you'll be healthy. Thank you so much for the opportunity. Thank you so much for inviting. And thanks to VCube for this success. It's really unbelievable to get those many placements in a month. అది మామూలు విషయం కాదు. నవంబర్లో 100+ ప్లేస్మెంట్స్ అంటే ఏ కాలేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తలేవు. సో ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ యూ and wish you a great life, every student and every parent here. Thank you so much. I would let's hand over this to my brother. Thank you. Yeah, and so he's a very popular Telugu motivational speaker and entrepreneur. So known for his honest and creative platforms like there are some platforms dedicated to youth guidance and career clarity. His message inspires people to restart life with confidence. And I would like to invite, please welcome Mr. Vamshi Krishna Reddy garu. Thank you for coming here. Yeah, madam, please. So thank you so much for the kind words spoken about me. Never expected. Directly I thought I would get on to the stage and talk. But నిజంగానే అట్లా ఇంట్రడ్యూస్ చేసేసరికి I felt so happy and meeting you people
this part of my life coming onto the stage, as my brother said, this is what we love to do. ఇదే చేస్తూ వచ్చినాం, తర్వాత సోషల్ మీడియాలకు అనుకోకుండా వచ్చినాం, బట్ ఆఫ్లైన్లో ఇదే చేస్తుంటిమి. అండ్ ఐ లవ్ మై బ్రదర్ స్పీకింగ్ ఆన్ స్టేజ్ మోర్ దెన్ మీ థింకింగ్ అబౌట్ స్పీకింగ్ what I want to talk here. I thoroughly enjoy his words. So he's always been my inspiration from childhood, and it has continued throughout my life, and it will continue in future also. But coming to the point, ఒక 5-10 నిమిషాల్లో ఏం చెప్తే మీకు మంచిగా అనిపిస్తుందో కన్నా ఏం చెప్తే మీకు హెల్ప్ అవుతుందో 3-4 విషయాలు చెప్తా. అంత తెలుసని కాదు, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్, ఇండివిజువాలిటీ ఉంటుంది, పెరిగిన విధానాలు వేరుంటాయి. బట్ స్టిల్ ఒక చిన్న కీ జీవితంకి, ఇఫ్ యూ హ్యావ్ దట్ కీ ఇట్ విల్ హెల్ప్ ఏ లాట్. సో అట్లాంటి 3-4 కీలు ఇస్తా. సో ఏదన్నా మీ లాక్కి సెట్ అయితే వాడుకోండి, లేదా పడేసేయండి. సో ఫస్ట్ కీ, మనము చాలాసార్లు అనుకుంటాం వాట్ ఈస్ ది రైట్ వే టు మూవ్ హెడ్ ఇన్ లైఫ్ అని. లెట్ మీ టెల్ యూ, ఒక అన్న తమ్ముడు ఉంటారు. ఇట్లా నది దగ్గరికి అట్లా పోతారు సైకిల్ పైన. పోతుంటే తమ్ముడు అంటాడు, ఎంతసేపు పోతాము, ఎప్పుడు వస్తాము అని అడుగుతుంటే వాళ్ళ అన్న చెప్తుంటాడు. తమ్ముడు చాలా చిన్నగా ఉంటాడు. సడన్గా ఏమంటాడంటే, కాదు ఏ టైము ఎట్లా అంటే వాళ్ళ అన్న టైం కూడా చెప్తుంటాడు. వీనికి ఏం అర్థం కాదు, అంత చిన్నగా ఉంటాడు. విల్ బి అరౌండ్ 3 years 3.5 years, ఎల్కేజీ కన్నా ముందు ఉంటుంది చూడండి, ఆ ఏజ్లో ఉంటాడు. సైకిల్ మీద ముందు అన్న ఉంటాడు, వెనకాల తమ్ముడు ఉంటాడు. తర్వాత అన్న నాకు టైం చూడడం ఎప్పుడు వస్తుంది, టైం ఎప్పుడు చూడగలుగుతా నేను, ఎప్పుడు తెలుస్తుంది అని అడుగుతాడు. వాళ్ళ అన్న అంటాడు, అరే నీకు ఎంత లేట్గా టైం చూడడానికి వస్తే అంత అమేజింగ్ ఉంటుంది లైఫ్, నువ్వు తొందరపడకు, టైం చూడాలనో టైం గురించి తెలుసుకోవాలనో ఎప్పుడు టైం అవుతుందనో అని చెప్తాడు. నాకు మస్తు అనిపించింది. అంటే నిజంగానే మనం చిన్నప్పుడంతా టైం చూడము, టైం గురించి ఆలోచించము, మట్టిలో ఆడుకుంటుంటాము, ఇష్టం వచ్చినట్టు ఏడేనో తిరిగి వస్తాము, అమ్మ పిలిచేంతవరకు ఆకలి గుర్తురాదు, నాన్న తిట్టేంతవరకు మనం తప్పు చేస్తున్నాం అన్న విషయమే గుర్తురాదు. సో ఏది పడితే చేస్తుంటాము, ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటాము. దెన్ కమ్స్ దిస్ రియాలిటీ వేర్ వీ ఆల్వేస్ లుకింగ్ టు ది వాచ్ ఆర్ వాల్ క్లాక్ అండ్ సే ఓకే ఇట్స్ టైమ్ అప్ టు ఎంజాయ్మెంట్, ఇట్స్ టైమ్ అప్ టు దిస్ థింగ్, ఇట్స్ టైమ్ అప్ టు దట్ థింగ్ అని మనమే ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్, ఒక కాన్షియస్నెస్తో 8 గంటలు పండుకోవాలి, 8 గంటలు పని చేయాలి, 8 గంటలు ఇంక ఇది చేయాలి అది చేయాలని డివైడ్ చేసుకుంటాము. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, బట్ ట్రై టు ఎంజాయ్ యువర్ లైఫ్ ఆన్ those days where you get chance to meet people who give you a pleasant feeling, or chance to do that work which gives you so much of high, not like drinking alcohol, cigarette, ఇవి కాదు, టైం స్పెండ్ చేయడం కూడా హై ఇస్తుంది. అండ్ ఈవెన్ మనకు డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో వాచ్ కొన్నిసార్లు చిన్న చైల్డ్హుడ్కి వెళ్ళిపోయి ఎట్లా బతుకుతుంటామో అట్లా బతకని కూడా ట్రై చేయండి. దట్ విల్ హెల్ప్ ఏ లాట్. అది ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. రెస్ట్ ఆఫ్ ది డేస్ యూ కెన్ వర్క్. And the other thing is, మనకు ఏమనిపిస్తుంది అంటే, అరే వీడు నేను ఇట్లా అనుకుంటున్నా, నాకు అది చేస్తలేడు, వాడు అట్లా చేస్తలేడు, మా మమ్మీ ఇట్లా చేస్తలేదు, అది ఇట్లా ఎందుకుంది, నాన్న ఇట్లా ఎందుకున్నాడు, ఫ్రెండ్ ఇట్లా ఎందుకున్నాడు. మంచిగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు, నేను మంచి లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు ఎట్లా ఎందుకున్నారు, ఇట్లా ఎందుకున్నారు అని బాధపడుతుంటాము. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ పీపుల్, దట్స్ ద రీజన్ వీ గెట్ హర్ట్. ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఎక్స్పెక్టేషన్, బట్ హర్ట్ కాకుండా ఉండాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, నీకు హ్యాండ్ ఇస్తారు, రెగ్యులర్గా మనం వాడే వర్డే కదా, ప్రతి దగ్గర జరుగుతుంది. అరే హ్యాండ్ ఇచ్చిండు మామ, అరే వాడు హ్యాండ్ ఇచ్చిండ్రా, పిల్ల హ్యాండ్ ఇచ్చింది. హ్యాండ్ ఇస్తారు అంటే, పిల్ల హ్యాండ్ ఇవ్వడం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ హై ఫీలింగ్ కాదు. హ్యాండ్ ఇవ్వడం అంటే వదిలేసిపోవడమో, లేకపోతే ఫ్రెండ్ చీట్ చేయడమో, లేకపోతే నీ ఎంప్లాయీ చీట్ చేయడమో, నీ రిలేటివ్స్ చీట్ చేయడమో. హ్యాండ్ ఇవ్వడం అనేది చాలా బాధపడుతుంటాం మనం. అరే ఇంత ఘోరమా, ఇంత నేరమా అని కుమిలిపోతుంటాం. నేను ఒక్కనే మంచోని ప్రపంచం మొత్తంలా అన్నట్టు ఫీల్ అయిపోతుంటాం. అవసరమే లేదు. వాళ్ళు ఇప్పుడు హ్యాండ్ ఇవ్వడమే బెస్ట్ మనకు.
రేపు పొద్దున నువ్వు చచ్చిపోయే టైంలోనో అప్పుడో శ్మశానంలో ఆల్మోస్ట్ చచ్చిపోతున్న టైంలో దామమ్మ మనం క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మనము ఒకటే కంచం ఒకటే మంచం, మనము చిన్నప్పటి నుంచి ఇట్లో పెరిగినాం కదా, అట్లా పెరిగినాం కదా, వచ్చేసారు అది కలిసి చచ్చిపోతాం, నెక్స్ట్ జన్మలో కూడా కలిసి పుడతాం అంటే రాడు, హ్యాండ్ ఇస్తాడు. లేదు నీ భార్యను రమ్మన్నా రాదు, హ్యాండ్ ఇస్తుంది. భర్తను రమ్మన్నా రాడు, హ్యాండ్ ఇస్తాడు. సో మీ నాన్న అమ్మ కోసం నువ్వు, నాన్న కోసం నువ్వు, ఐ లవ్ మై మామ్స్ గిఫ్ట్, డాడ్స్ గిఫ్ట్, ఏమేమో రాసుకుంటుంటాం ఆటోల మీద కూడా, అవి ఇవేమో కొటేషన్స్ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరికి హ్యాండ్ ఇచ్చేటోళ్ళమే. ఎవరు ఇద్దరు కలిసి పుట్టారు, ఎవరు ఇద్దరు కలిసి చచ్చిపోరు. కమ్ టు ది రియాలిటీ, ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఓన్ లైఫ్, ఓన్ ఎక్స్పెక్టేషన్స్. నీ నుంచి ఇంకొకరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ నుంచి నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తావు. అవి ఎప్పటికీ మీట్ కాలేరు. మనము నార్మల్గా రియాలిటీ చెక్ చేసుకొని మనం బతకడం తప్ప ఇంకొకరి నుంచి ఏదేదో ఆశించి ఏమేమో చేసి వాళ్ళని తిట్టుకొని మనము బ్లేమ్ చేసుకొని వాళ్ళని బ్లేమ్ చేస్తూ మనం బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతూ అవసరం లేదు. సో స్టే హ్యాపీ, స్టే కూల్, బీ ప్రాక్టికల్. ఇట్స్ మోర్ గుడ్ టు బీ ప్రాక్టికల్ రాదర్ దెన్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ పీపుల్. సో చచ్చిపోయేటప్పుడు హ్యాండ్ ఇచ్చే కన్నా ఇప్పుడే హ్యాండ్ ఇవ్వడం బెటర్ అని నాకు మెల్లమెల్లగా అర్థమైంది. సో ద third thing, last thing, so this would be something which I love to tell you, and I'll tell you, and we'll end this speech here. రెండు గాడిదలు ఉంటాయి ఒక ఆయన దగ్గర. గాడిద అంటే మనకు తెలుసు కదా, హార్డ్ వర్కింగ్, పని చేస్తుంటాయి. ఒక గాడిద మంచి పని చేస్తుంది, ఒక గాడిద మంచి పని చేయదు. ఈ గాడిద ఎక్కిరిస్తుంటుంది, నీ బతికింతే నువ్వింతే అన్నట్టు. ఆ గాడిద కూడా సెన్సిటివ్ ఉంటుంది, ఫీల్ అవుతుంది, అరే నా బతికింతే నేను ఇంతే అని. తర్వాత ఒక రోజు ఏం చేస్తాడంటే, ఇది మంచి పని చేస్తుందని దీనికి ఎక్కువ ఫుడ్ పెట్టడం, మంచి చూసుకోవడం చేస్తాడు. ఇది తక్కువ పని చేస్తుందని దీన్ని గలీజ్గా చూసుకోవడము చేస్తుంటాడు. పనంతా ఏదైతే చేస్తుందో అది మంచిగా తిని హెల్తీగా తయారవుతుంది. పని చేయని గాడిద ఇంకా తక్కువ ఫుడ్ తిని ఇంకా అన్హెల్దీ తయారయ్యి ఇంకా వీక్ అయిపోయి ఇక అసలే పని చేయదు. ఒక రోజు వస్తుంది వేర్ దిస్ గాడిద విచ్ ఇస్ నాట్ వర్కింగ్ వెల్ వీక్ అయి చచ్చిపోతుంది. తర్వాత ఈ గాడిద ఏదైతే తక్కువ పని చేస్తుండేనో ఆ పని కూడా ఈ గాడిద మీద పడుతుంది. ఆ పని ఈ పని రెండు కలిపి చేయలేక అది వీక్ అయి హెల్త్ అంతా ఖరాబ్ అవుతున్న టైంలో దీని వాల్యూ అర్థమవుతుంది. ఓహో ఇద్దరం ఉన్నప్పుడే బాగుండే, మీ ఇద్దరం మంచిగా ఉండేది, ఎందుకు ఇట్లా చేసినామో అని ఆ గాడిద ఫీల్ అయ్యే స్టేజ్ వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్, నెవర్ ఎవర్ ఇన్ లైఫ్ compete with anyone, try to contribute, whether it's in family, whether it's in office, whether it's in any place in life. The moment you compete, you make yourself rigid, shrink అయిపోతారు, ఒక షెల్లులోకి వెళ్ళిపోతారు. The moment you contribute, you expand, your thoughts, your process, your life will be more brightful. సో ట్రై టు కాంట్రిబ్యూట్, బికాజ్ ఇండియా టీం అంటే ఒక్కరు కాదు, ఇండియా టీం అంటే 11 మందిది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆ కోచింగ్ స్టాఫ్ అందరు తీసుకుంటే ఒక 20 మంది కలిస్తే వరల్డ్ కప్ వస్తుంది, ఒక్కరి వల్ల రాదు. సో ట్రై టు అండర్స్టాండ్, ద మూమెంట్ యూ కాంట్రిబ్యూట్ యూ ఫీల్ మోర్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, more good about the person beside you, and you contribute to the country also, you contribute to your family also. So try to be in that phase of life. వదిలేసేయండి, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది, సెకండ్ ర్యాంక్ వస్తుంది, ఎవరికి ఎంత ప్యాకేజ్ ఉంది, నీకెంత ఉంది, నువ్వేం చేయగలుగుతున్నావు, గివ్ యూర్ 100%, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. పీపుల్ అప్రిషియేట్ చేసినా చేయకున్నా దేర్ విల్ బి ఎ డే ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ ఫీల్ లైక్ అరే ఇంత మంచిగా ఉంది ఏంటి లైఫ్ అని నీకు అనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా కాలర్ లేస్తుంది, ఫేస్లో స్మైల్ వస్తుంది, అండ్ యూ ఫీల్ లైక్ యూఆర్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ వరల్డ్. దట్ ఫీలింగ్ ఈజ్ అమేజింగ్. అండ్ బీయింగ్ హియర్, మీటింగ్ యూ సక్సెస్ఫుల్ పీపుల్, లెట్ మీ టెల్ యూ, దిస్ పార్ట్ ఆఫ్ జర్నీ, జాబ్ వచ్చిన టైంలో హనీమూన్ ఫేస్ లాగా మస్తు మజా వస్తుంటుంది. తర్వాత కూడా అది కంటిన్యూ కావాలి అంటే పోవాలి కెఫేలకు, ఇటు పబ్బులకు, లేదా ఇంట్లోనే హ్యాంగ్అవుట్ కావాలి, లేదా మావాడు చెప్పినట్టు జిమ్ చేయడమో, యోగా చేయడమో, ఎక్సర్సైజ్ చేయడమో చేస్తూ ఎంజాయ్ చేస్తూ పని చేస్తూ ఉంటే యూ ఫీల్ మోర్ ఎనర్జెటిక్, more pleasant and more confident. So try to understand balancing is very very important. And coming to the point, career, job, ఇది చాలా మందికి లేవు, చాలా మంది బాధపడుతుండ్రు. శాలరీ రావు వాళ్ళకు, నెల ఇంత అమౌంట్ అని రాదు. ఒక్క జాబ్ ఎట్లుంటుంది అంటే, ఒక్క పిల్ల ఎస్ చెప్తే ఇక చూపిస్తా అని మనకు ఉంటుంది కదా, అట్లా ఒక్క జాబ్ తెచ్చుకుంటే కూడా అదే ఫీలింగ్ ఉంటుంది, అదే హై వస్తుంది. సో అది మీకు వచ్చింది, మీరు అస్సలు గ్రాంటెడ్ తీసుకోకండి, అస్సలు దీన్ని ఈజీ తీసుకోకండి.
చెరిష్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వస్తుంది, తలనొస్తుంది, కాఫీలు తాగుతారు, సిగరెట్ తాగుతారు, బయటికి పోయి జాబ్ చేసేటప్పుడు కూడా అది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఏం చచ్చిపోరు ఒక సిగరెట్ తాగితే, ఇది తీసేస్తా వీడియోలో కానీ తర్వాత. సో సిగరెట్ తాగినంత మాత్రం అప్పటికప్పుడు లంగ్స్ ఏం ఖరాబ్ కావు, చైన్ స్మోకర్ అయితే అవుతుంది. సో అప్పుడప్పుడు ఓపిక పట్టండి, హ్యాంగ్అవుట్ కండి, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేయండి. సో మిస్టేక్స్ చేస్తేనే మజా వస్తుంది. సో కంప్లీట్గా టూ మచ్ ఆఫ్ గుడ్ ఈస్ బ్యాడ్ అంటారు కదా, అక్కడ టూ మచ్ ఆఫ్ గుడ్ ఉన్నా అది బ్యాడ్ కిందకే వస్తుంది. కాబట్టి బ్యాలెన్స్ థింగ్స్, బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అండ్ కమింగ్ టు లాస్ట్ పాయింట్ బిఫోర్ ఐ కంక్లూడ్, మీరు నెక్స్ట్ ఛాలెంజ్ ఏమొస్తుంది అంటే, మీకు ఇప్పటివరకు అంతా బాగుంటుంది, డబ్బు వస్తుంటుంది, జాబ్కి ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది, దానివల్ల ఫ్రెండ్స్ దూరం అవుతారు కొంచెం కొంచెం, ఫ్యామిలీ దూరం అవుతుంది కొంచెం కొంచెం, అండ్ హెల్త్ దూరం అవుతుంది కొంచెం కొంచెం. బట్ బిలీవ్ మీ, జాబ్ పోతే మళ్ళీ రాదు. అంటే ఫ్యామిలీ పోతే వస్తుందని కాదు, కాకపోతే ఫ్యామిలీ అర్థం చేసుకునే ఫ్యామిలీ ఉండాలి, ఫ్రెండ్స్ అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఉండాలి. అండ్ హెల్త్ అంటారా, మనము ఎంత కాన్షియస్గా 8 గంటలు పండుకోవాలి, 7 గంటలు, 6 to 8 hours ఆ స్లీప్ ఉంటే చాలు, ఎవ్రీథింగ్ విల్ రీకవర్. బాడీకి ఆ కెపాసిటీ ఉంటుంది, అంత నార్మల్ అయిపోతుంది. సో 6 to 8 hours పండుకోనికి ట్రై చేయండి. ఫ్యామిలీకి కొంచెం కొంచెం టైం ఇస్తూ, ఇంటికి వస్తానే మాట్లాడుతూ అట్లా బ్యాలెన్స్ చేయండి. ఫ్రెండ్స్తో కూడా అర్థం చేసుకునే ఫ్రెండ్స్తోనే ట్రావెల్ చేయండి. నాకు ఏంది మామ కలుస్తలేవు అది ఇది అంటే, వాడు కలవకున్నా సరే అనుకోవాలి. గర్ల్ ఫ్రెండ్తో పోతే ఎక్కువ హ్యాపీ ఫీల్ కావాలి వాడు. అంటే ఎందుకు పోయినావు మామ, ఈ వీకెండ్ మాతో కలుస్తా అన్నావు కదా, ఆ పిల్లనే ఎక్కువైపోయిందా నీకు అనరాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, వానికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ గర్ల్ ఫ్రెండ్ వీనికి నచ్చది, ఏ ఫ్రెండ్కి నచ్చది. అంటే ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్స్కి నచ్చది, ఆ గర్ల్ ఫ్రెండ్కి ఫ్రెండ్స్ నచ్చరు. మొత్తం యుద్ధం అంతా తినే జరుగుతుంది. అత్తా కోడల సమస్య కన్నా పెద్ద సమస్య ఇది. సో ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు చిల్లర వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు, అసలు నీకు ఏమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా, నువ్వు నాకు టైం ఇవ్వవా అని ఆ పిల్ల ఫీల్ అవుతుంటుంది. ఈ చిల్లర దాంతోనే తిరుగుతాడు ఏంద్రా వీడు, ఎప్పుడు మనకు టైం వేయడం అని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. సో మధ్యలో వీడు నలిగిపోతుంటాడు, వీళ్ళకి టైం ఇవ్వలేక వాళ్ళకి టైం ఇవ్వలేక, సో బ్యాలెన్స్ చేయలేక పిచ్చి పిచ్చి అవుతుంటుంది. బట్ స్టిల్ బీ దట్ పర్సన్ ఇన్ లైఫ్ వేర్ యూ సే ఇట్స్ ఓకే మా గర్ల్ ఫ్రెండ్తో ఉన్నావా సర్లే అని నీది నువ్వు ఉండు, అంతేగాని హర్ట్ కాకు. అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు కూడా కొంచెం బాయ్స్ని అర్థం చేసుకోండి. మాకు ఒక జోన్ ఉంటుంది, మాకు ఎవ్వరు వద్దనిపిస్తుంది గర్ల్స్, మాకు పోయి ఇట్లా హ్యాంగ్అవుట్ కాబుద్ధి అవుతుంటుంది, ఎటన్నా ట్రిప్ అయ్యే బుద్ధి అవుతుంటుంది. అదొక బర్డెన్ మాకు అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, అంటే ఒక బ్యాగేజ్ లాగా అనిపిస్తుంది. మీరు కూడా అర్థం చేసుకొని పోన్లే సాటర్డే ఒకటే పోయింది కదా, సండే ఒకటే పోయింది కదా, ఎప్పుడో ఒకసారి పోతున్నారు కదా అని మాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. అంతేగాని ఒక తాడుతో కట్టేసినట్టు పట్టేస్తే మాకు ఊపిరి ఆడది. సో ట్రై టు అండర్స్టాండ్. అండ్ ద అదర్ థింగ్ బిఫోర్ ఐ కంక్లూడ్, వన్ కొటేషన్, జస్ట్ లవ్ వాట్ యూ డూ, డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఎనీథింగ్, బికాస్ వన్ డే లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్. అందరం ముసలోళ్ళం అవుతాం, అందరికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేస్తాయి. న్యాచురల్గానే చచ్చిపోవాలి, ఏదైనా ఇన్సిడెంట్ జరగానే చచ్చిపోవాలి. మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్ టు డై న్యాచురల్లీ. ఆ ఏజ్లో చేయాల్సిన పనులు అవే చేయాల్సి వస్తుంది. ఈ ఏజ్లో చేయాల్సిన పనులు ఆ ఏజ్లో చేయలేం. కాబట్టి ఈ ఏజ్ని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోండి, చిల్లుండండి, నవ్వుకుంటుండండి. ద మోర్ యూ స్మైల్, ద మోర్ ఎనర్జెటిక్ యు ఆర్, ద మోర్ ప్యూర్ యు ఆర్, మోర్ ఆనెస్ట్ యు ఆర్, యూ లుక్ మోర్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్. సో అది మెయింటైన్ చేస్తూ ఉండండి అంతే. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కొటేషన్స్ ఇన్ అవర్ బుక్, మేము ఒక బుక్ రాసింటి ఆలోచింపజేసే అని, దాంట్లో చెప్పి ఐ విల్ కంక్లూడ్ ఇట్. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, అందరికీ నచ్చేంత మంచిది కాదు ఈ జీవితం. నీకేమనిపిస్తే చేస్తూ ఉండు, తప్పులు కొలిచేంత గొప్పది కాదు ఈ జీవితం. ఒక్కసారి ఆలోచించి చూడు, రెండోసారి ఆలోచించేంత పెద్దది కాదు ఈ జీవితం. సో అంతే, అయిపోయింది. ఒక్కసారి ఆలోచించి చూడు, రెండోసారి ఆలోచించేంత పెద్దది కాదు ఈ జీవితం. డెఫినెట్లీ లాంగే ఉంటుంది జీవితం, బట్ స్టిల్ నేను మాట్లాడేది ప్రజెంట్ డే గురించి, ప్రజెంట్ మూమెంట్ గురించి. ఎప్పుడు కాన్షియస్ అయిపోతుంటాం, అరే డ్రెస్ చూస్తున్నారా నలుగురు, ఒక మాట మాట్లాడితే ఏమనుకుంటారో, ప్రతిదీ కాన్షియస్నెస్లో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఎవ్వరు ఏమనుకోరు, అనుకున్నా కూడా ఏం ఫరక్ పడరాదు మనకు. సో బీ దట్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంకొకటి చెప్తా, మీరు చెప్పట్టు లేట్ కొట్టినారు కాబట్టి ఇంకొకటి,
అందరికీ నచ్చకపోవడం తప్పు కాదు, అందరికీ నచ్చాలి అనుకోవడం తప్పు. గాంధీ కూడా గాడ్సేకి నచ్చలేదు, కృష్ణుడు కూడా కంసుడికి నచ్చలేదు, చివరికి దేవుడు కూడా అందరికీ నచ్చలేదు. అందరికీ నచ్చాలంటే తాజ్మహల్లా సమాధి అయి ఉండాలి, గాలిలా కనబడకుండా ఉండాలి, సూర్యుల్లా కాలిపోతూ అందరికీ వెలుగునిస్తూ ఉండాలి, లేదా గగనంలో చందమామలా అందనంత దూరంగా అయినా ఉండాలి. మామూలు మనుషులం మనం, మనకెందుకు ఇవన్నీ? మనలానే ఉందాం, మంచిగా ఉందాం, మనిషిలా ఉందాం, మనస్ఫూర్తిగా మన వాళ్ళతో, మనసుకు నచ్చిన వాళ్ళతో మనకు నచ్చినట్టు నచ్చినంత కాలం నవ్వుతూ ఉందాం. ఈసారి రెడీ ఉన్నారా? Thank you so much. So it's all because of my brother. Today I'm being here. He know I love speaking to people. And అడిగిండు వస్తావా ఏంది అంటే వస్తా పక్క. ఈ మధ్యన చాలా మాట్లాడబుద్ధి అవుతుంది, మస్తు స్టఫ్ లోపల అట్లనే ఉండిపోతుంది. సో వస్తా మాట్లాడతా అని వచ్చిన. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. సో డెఫినెట్లీ గైస్, ఒక్కసారి ప్రిసైజ్గా మాట్లాడుకుంటే కృష్ణ చైతన్య గారు ఏం చెప్పారంటే, నాకు ఆయన వీడియోలో ఒకసారి ఏదో వీడియో చూశాను, చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, అందులో ఒక పాయింట్ చాలా బాగా ఇష్టం. అది మీకు ఎప్పుడు సక్సెస్ రాలేదు కాబట్టి ఆ కిక్ ఏంటో మీకు తెలీదు. సార్ ఏదో సందర్భంలో చెప్తాడు, మీకు ఎప్పుడు సక్సెస్ రాలేదు కాబట్టి ఆ కిక్ ఏంటో తెలీదు, ఒక్కసారి సక్సెస్ తెచ్చుకొని చూడు, ఇంకా ఆ సక్సెస్ నుంచి బయటకి రావాలనిపించదు. దట్ ఈస్ వాట్ హీస్ కొటేషన్. సో థ్యాంక్ యూ సార్, ఇన్స్పిరేషనల్ వర్డ్ కృష్ణ చైతన్య గారు. అండ్ వంశీ గారు ఏం చెప్పారంటే, వేరే వాళ్ళతో ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. ఎర్త్ ఈజ్ ఎర్త్, మూన్ ఈజ్ ఎ మూన్. ఎర్త్ మూన్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, మూన్ ఎర్త్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంత పర్ఫెక్ట్గా మీ స్టైల్లో చెప్పాలి కాబట్టి మెల్లిగా గర్ల్ ఫ్రెండ్స్ అన్నీ మిక్సప్ చేసి చెప్పారు. దట్స్ వై దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.